గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో గత ఏడాది ఏదైతే ఉందో ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటి ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవ వేడుకలు నేను ఉన్నటువంటి ప్రదేశంలోనే అమరావతి ప్రాంతంలోనే చేయడం అయితే జరిగింది. మరలా రెండో ఏడాది ఏదైతే ఉందో ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలోనే ఈ పరేడ్ వేడుకలు చేస్తారు. ప్రస్తుతం ఈ పరేడ్ ఏదైతే ఉందో గణతంత్ర దినోత్సవం సంబంధించినటువంటి ప్రదేశం అయితే ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుంది ఒకసారి విజువలైజ్ చూసుకోవచ్చు. అమరావతి ప్రాంతంలో గణతంత్ర దినోత్సవాలు చేయటం ఇది రెండవసారి. ప్రతిసారి కూడా రాష్ట్రం విభజన తర్వాత విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ గణతంత్ర దినోత్సవాలు చేసేవాళ్ళు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గత ఏడాది నేను ఉన్నటువంటి ప్రదేశంలోనే ఇక్కడ అమరావతి ప్రాంతంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మళ్ళీ అదే ప్రాంతంలోనే ఈ వేడుకలకు సర్వంగా సిద్ధమైతే చేస్తున్నారు ఈ ప్రాంతం అంతా కూడా. విజువలైతే చూసుకోవచ్చు. విశాలమైనటువంటి ప్రాంతంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే భారీగా అయితే చేస్తుంది. దీనికి సంబంధించి అయితే దాదాపు నెల రోజుల నుంచి కూడా పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు నిర్వహించే ఆ స్థలం మొత్తం ఇది 30 ఎకరాల విస్తరణ అయితే ఉంది. ఇందులో వేడుకల్లో భాగంగా 10 ఎకరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం 20 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా పరేడ్ గ్రౌండ్లోనే ముమ్మరంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ని మొత్తం చదును చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఏదైతే ఉందో ఒకవేళ ఏదన్నా వర్షం పడినా ఇబ్బంది అయితే అలాంటిది లేకుండా డస్ట్ దాంతోపాటుగా ఒక రబ్బీస్ దాంతోపాటుగా ఇక గలస సిమెంట్ కలిపి దానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా గ్రౌండ్ అంతా కూడా ముమ్మరంగా అయితే ఏర్పాటు చేస్తారు. ఎటువంటి ఇబ్బంది అయితే లేకుండా పెరేడ్ చేసే సమయంలో డ్రిల్ చేసే వారికి కానీ వచ్చేటువంటి వారికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చేస్తున్నారు. దాంతో చదును అయితే చేస్తున్నారు. దాంతోపాటుగా పరేడ్ కమాండ్ వాక్ చేస్తూ వచ్చేలా ప్రత్యేక పార్కింగ్లు 500 మీటర్ల పరేడ్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సీఎం ఫ్లాగ్ హాస్టింగ్ చేసేందుకు గ్యాలరీ కూడా సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి దాని పక్కనే సంబంధించి విఐపి గ్యాలరీ విజువల్ అయితే స్ట్రైట్గా చూసుకోవచ్చు. మన ఎదురుగా చూపించేది వైట్గా కట్టిన క్లాత్ ఏదైతే ఉందో అక్కడ విఐపి అయితే కూర్చుంటారు. రాష్ట్ర గవర్నర్ కూర్చుంటారు. గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి అయితే ఆసీనం అవుతారు. దాని ఎదురుగా కనపడేటువంటి పోల్ ఏదైతే ఉందో అదే జెండా వందనం చేసేటువంటి ప్రదేశం అది. దానికి సంబంధించిన చూస్తే దాని బ్యాక్ సైడ్ నుంచి విఐపీలకు వచ్చే ద్వారం అయితే ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. విఐపి గ్యాలరీ కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. జనవరి 26 రిపబ్లిక్ వేడుకలు కూడా ఇదే మాదిరిగా ఇక్కడ ఏర్పాటు నిర్వహించారు. అమరావతి ప్రాంతంలో రాయపూడి దగ్గరలో ఉన్నటువంటి మంత్రుల బంగ్లాలకు సమీపంలో ఈ యొక్క ప్రదేశం అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఏదైతే ఉందో రాయపూడికి వచ్చిన తర్వాత మంత్రుల బంగ్లాలు ఏదైతే ఉందో విల్లాస్ ఉందో ఆ విల్లాస్ పక్కనే ఈ పరేడ్ నిర్వహించేటువంటి ప్రదేశం అని చెప్పాలి. దీంతో పాటుగా అమరావతి ప్రాంతంలోనే ఈ గణతంత్ర దినోత్సవాలు కానీ జనవరి 26 ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఇది రెండోసారి అని చెప్పాలి. ఒకవేళ ఏదైనా వర్షాకాలంలో వర్షం పడితే కూడా దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాటర్ ప్రూఫ్తో కూడినటువంటి టెంట్లు కూడా వేస్తున్నారు. దానికి సంబంధించి కింద కూడా ఎటువంటి వాటర్ పడినా వర్షం పడినా దానికి ఇబ్బంది రాకోకుండా తగిన ఏర్పాటు అయితే చేస్తున్నారు. 15,000 మంది నుంచి 20,000 మంది జిఎస్పి మెటీరియల్తో మైదానాన్ని మొత్తం అయితే చదువు అయితే చేస్తున్నారు. మంత్రులకు సంబంధించి ప్రత్యేకమైన పార్కింగ్ అయితే ఏర్పాట్లు చేశారు. స్వర్ణాంధ్ర 2040 నినాదంతో సెక్రటరీలు కూడా ప్రదర్శన అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి అయితే చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందో గత ఏడాది నిర్వహించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా జరిగింది. అమరావతి రైతులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మళ్ళీ రెండో ఏడాది ఇదే ప్రదేశంలో మళ్ళీ ఏర్పాటు అయితే చేస్తున్నారు. రేపు ఆగస్టు 15 నాటికి ఇక్కడే గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుగుతాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. విజువల్ అయితే చూసుకోవచ్చు. ఎంతమంది విద్యార్థులు కానీ చూడడానికి వచ్చినా అమరావతి రైతులు వచ్చినా సరే దాదాపు 15,000 మంది కూర్చునే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి బాల్కనీలు కూర్చునేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. వారికి వచ్చేటువంటి రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. సాధారణ ఏదైతే ఉన్నారో విఐపికి సంబంధించిన గవర్నర్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో రాయపూడి వచ్చిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కకు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఉందో ఆ క్వార్టర్స్ రోడ్డు పక్కన స్ట్రైట్గా ముందుకు వచ్చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీస్ బిల్డింగ్స్ బంగ్లాస్ ఏదైతే ఉన్నాయో ఆ బంగ్లా ముందు రోడ్ల నుంచి ఎలా ముందుకు వస్తే 100 మీటర్ల ముందుకు వస్తే ఈ గణతంత్ర దినోత్సవాలు జరిగేటువంటి వేడుక ప్లేస్ అయితే ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ నుంచి స్టేడియం ఈ ప్లేస్ బ్యాక్ సైడ్ నుంచి వేపిల్కి అయితే ఇచ్చారు. నా ఎదురుగా ఏదైతే ఉందో హైకోర్టుకి వెళ్ళే దారి ఏదైతే ఉందో అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పక్కనే ఆ రోడ్ ఏదైతే ఉందో హైకోర్టుకి వెళ్ళే దారి ఆ రూట్లో మాత్రం ఎమ్మెల్యేలకు కానీ మిగతా వచ్చేటువంటి చూసేటువంటి
స్కూల్ విద్యార్థులకు కానీ పరిసర ప్రాంతవాసులకు కానీ అమరావతి ప్రాంతవాసులకు కానీ ఈ రూట్ అయితే ఇచ్చారు. మొత్తం ఏబిసి 3 రకాలుగా ఈ యొక్క రూట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విఐపీలకి ఒక సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి ఒక రూట్ కేటాయించారు. వివిఐపీలకి అంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నరు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి సంబంధించి బ్యాక్ సైడ్ ఏ+ రోడ్ అయితే కేటాయించారు. ఈ 3 రూట్లు కూడా అన్ని ఆ రూటు మార్గాలు కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే రాకోకుండా రోడ్లు అయితే ఏర్పాటు అయితే చేశారు. దానికి సంబంధించి రేపు 13వ తారీఖు ఈవినింగ్ కల్లా ఏదైతే ఉందో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరిగే ఈ వేడుకలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసి 14వ తారీఖు ఉదయానికల్లా ఈ సిఆర్డీఏ అధికారులు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ప్లేసెస్ అని. అప్పుడు దీనికి సంబంధించి పోలీస్ అధికారుల సమక్షంలో ఈ పరేడ్ గ్రౌండ్ అంతా ఉంటుంది. ఇంకెవరు బయట వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఆగస్టు 15 జరిగే వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, పరేడ్ గ్రౌండ్ నుంచి, రాయపూర్ నుంచి.